నాగార్జున సార్ మీదనే కోపం వాళ్ళు ఇట్లా చేసిండని కొంతమంది అంటారు. జనాలు 1.5 hour జరిగిందే చూస్తారు, అంతే. ఆ లోపల 24 గంటలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అవును. వెరీ సారీ, అది ఒక్కటే రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. బిగ్ బాస్ నుండి రావాలనే థాట్ మీకు లేదు, కానీ బయటికి రావాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమై ఉంటుందన్న? పడుకునేటప్పుడు ఏం రగ్గులు రాని అమ్మ రగ్గులు అడితే జర్కిన్లు ఇచ్చారు. అరే ఇంకా ఘోరంగా అంటుర్రు ఆ లోపల, మీకు తెలియదు. మీరెందుకన్నా మరి కొంచెం మీడియేటర్ లాగా అది నిఖిల్ సేవ్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే సోనియాకి మంచి చెప్పడానికి అవ్వచ్చు, కానీ ఎందుకో కొంచెం మీడియేట్ చేసినట్టు అనిపించింది నాకు. నేను చేసిన ఒకటే బ్లండర్ మిస్టేక్, మై డెసిషన్ ఇస్ ఫైనల్, యూ నీడ్ టు వర్క్ అవుట్. అట్లాంటి నెగటివ్ సోషల్ మీడియా ట్రోల్స్ చాలా చూసిన నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. తనున్నది 3 వారాలే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అచ్చమైన తెలుగుడిగా వెళ్ళాడు, స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు, కానీ బయటకు వచ్చేటప్పుడే ఎందుకు ఒక చిన్న మచ్చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, అభయ్ నవీన్ అన్న. సినిమాల ద్వారా మనకు పరిచయం అయ్యాడు, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మనకి ఇంకా దగ్గర అయ్యాడు. అన్న ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నాడు. అన్నని ఫస్ట్ వెల్కమ్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నా అన్న? సూపర్ చాలా బాగుంది. బిగ్ బాస్ నుండి రావాలనే థాట్ మీకు లేదు, అవును, కానీ బయటికి రావాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమై ఉంటుందన్న? రీజన్ నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళైతే ఓటింగ్ అని అన్నారు. సో ఓటింగ్ ఎట్లా ఇంపాక్ట్ చేసింది ఏంది అనేది మనకు ఐడియా లేదు. కానీ ఒకటి, నేను గేమ్ ఆడాక అయితే రాలేదు. సో ఏం జరిగిందనేది తెలియదు మనకు బయట. ఇంకా స్టిల్ నేను ఆన్సర్స్ గురించి ఎతుకుతా ఉన్నా. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ నాకు వచ్చే మెసేజ్లు కానీ అవన్నీ చూస్తే నువ్వు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నావన్నా, అన్యాయం జరిగింది నీకు. సో ఇట్లా అందరు ఇట్లా నెగిటివ్ ఇట్లా నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నప్పుడు బరాబర్ ఏదో అయితే రప్చర్ జరిగింది, అది ఏంది అనేది తెలుస్తలేదు. సో నేనైతే డెఫినెట్గా అంత తక్కువ అయితే ఓటింగ్స్ అయితే రాకపోవచ్చు, బట్ ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉండే. బట్ ఇక మనకు తెలుసుకునే ఆప్షన్ లేదు, ఎవరన్నా చెప్తే తప్ప. ఇప్పుడు ఈ ఓటింగ్ విషయానికి వస్తే అన్న, అసలు మీరు నామినేషన్లలో లేరు. మీరు క్లాన్ కి చీఫ్ గా ఉన్నారు. అవును. మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. అవును. వి ఎక్స్పెక్ట్ దట్. ఓకే, ఇప్పుడు అభయ్ నవీన్ అన్న నామినేట్ చేసుకున్నది ఎవరి కోసం? నిఖిల్ కోసం. సో నిఖిల్ ఎట్లాగో నామినేషన్లో లేడు. నిఖిల్కి పడాల్సిన ఓట్లన్నీ అభయ్ అన్నకు పడతాయి. అండ్ ఇంకొకటి, సోనియా కూడా నామినేషన్లో లేదు. సో సోనియా వాళ్ళు ఇప్పుడు ఎట్లా మీ ఇద్దరు బయట ఫ్రెండ్స్. అవును. సో సోనియా పడాలి ఆబ్వియస్లీ. సో నేను వీళ్ళిద్దరు ఓట్లు పడతాయి. అండ్ ఇంకొకటి, ఈ 3 వీక్స్లో, ఐ మీన్ 2 వీక్స్ అప్పుడు చాలా మంచి గేమ్ ప్లే ఉన్నది. ఖచ్చితంగా పాజిటివ్ ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ 100%. అవును. ఆ లాస్ట్ 3 days కాకుండా ఎగ్జాక్ట్లీ మిగతా గేమ్ అయితే ఆ 3 days కూడా పెద్ద డ్రామాటిక్ మూమెంట్ ఏంటంటే, గేమ్ జరిగింది 1.5 day, మీకు 3 days వేసిరంట. సో 1 weekలో 3 days అదే గేమ్ వేస్తే ఆబ్వియస్లీ జనాలు విడి సగం ఆడలేదు అనుకుంటారు. కానీ 3 days వల్ల మాత్రం ఒక మనిషిని అయితే జడ్జ్ చేయరు జనరల్గా. ఎందుకంటే 21 daysలో నువ్వు 3 days చూస్తా అంటే మిగతా 18 days నేను ఆడినా. నేను లేని గేమ్ లేదు, నేను లేని ప్లేస్ లేదు, నేను ఎవ్రీవేర్ ఉన్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ఉంది నాకు. ఎవడైనా నాతో ఏమైనా మాట్లాడొచ్చు. సో ఇంత ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఆ 3 days గురించి అయితే పోనన్నది నా పాయింట్. ఇప్పుడు మీకు బిగ్ బాస్ రూల్స్ అన్నీ తెలుసు అన్న. అవును. ఈవెన్ మీరు ఉన్నప్పటి వరకు కూడా ఎవ్రీ రూల్ ఫాలో అయ్యింది. హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండే మీ చుట్టూ. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు హౌస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ పెద్ద మనిషిలాగా అసలు చాలా క్లియర్ కట్ ఎగ్జాక్ట్లీ బాగుండే. అవును. కానీ మీకు ఇన్ని రూల్స్ తెలిసినాక కూడా మరి బిగ్ బాస్ ఇట్లా తిడితే ఇది వేరేలా పోర్ట్రే అవుతుంది. ఇవి అది మీరు ఒకవేళ ఫన్నీగా చేయొచ్చు. నేను ఏమంటా అంటే, బిగ్ బాస్ మీద నేనే కాదు, ఇప్పుడు హౌస్లో ఇంకా వెళ్తున్న కంటెస్టెంట్లు కూడా చాలా జోకులు వేసిర్రు, చాలా మాట్లాడిర్రు. సో డే 1 నుంచి నేను బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ లాగా నేనే ఫీల్ అయ్యి కెమెరాకి చాలాసార్లు మాట్లాడినా, తిన్నావా, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావా, ఇట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చిన. అండ్ నాకంటే ఇంకా ఎక్కువ రూడ్గా మాట్లాడిన పాత కంటెస్టెంట్లు కూడా ఉన్నారు పాత సీజన్స్లలో. సో నేను బిగ్ బాస్ మీద జోక్స్ వేస్తే వాళ్ళు అది పట్టించుకుంటారని నేను అనుకోలే. ఎందుకంటే అసలు అట్లాంటి ఒక మనిషే లేడు, అదొక గేమ్. ఆడికి వెళ్ళాక నాతో ఏమన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు అన్నప్పుడు నచ్చితే నచ్చిందని మాట్లాడతాం, లేకుంటే లేదని మాట్లాడతాం కదా. సో ఒకవేళ నిజంగానే ఇట్లాంటి ఒక రోలు ఉన్నది అన్నప్పుడు వార్నింగ్ వస్తుంది. నువ్వు జస్ట్ సిగరెట్ తాగుతున్నప్పుడే వార్నింగ్ వచ్చినప్పుడు, నేను బిగ్ బాస్ని అంటున్నప్పుడు బయటకు నెగిటివ్ పోతుంది అనుకున్నప్పుడు బరాబర్ నన్ను కన్ఫెషన్ రూమ్కో దేనికో పిలిచి వార్నింగ్ అయితే ఇవ్వాలి. బట్ అది ఏది రానప్పుడు నేను ఏమనుకుంటా,
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరా భయ్, నేను వదిలేస్తున్నాయి ఈ నీ మెంటాలిటీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడుతాడో వీని మెంటాలిటీ ఇదని జనాలకు తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకే నెగిటివ్ అవుతుంది. సో దాన్ని కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అనుకున్నా. అంటిల్ నాకు సాటర్డే అది మొత్తం ఎపిసోడ్ బ్లాక్ చేసి వచ్చేంత వరకు. సో అప్పటిదాకా నేను పట్టించుకోలేదు. అండ్ నేను రూల్స్ అంటే నాకు బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ చదివిన బుక్లో ఉన్న రూల్ ఏది నేను ఫాలో కాకుండా లేను. ఫిజికల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉన్నా, ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదు, ఏ ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు, మైక్ ఎప్పుడు ధరిస్తూ ఉండే. ఇంతమందిలో నాకు తెలిసి నా ఒక్క మైకి ఒక్కసారి వచ్చి కూడా స్టోర్ రూమ్లో పెట్టాను అనలే ఎప్పుడు కూడా. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన అన్ని. సో అన్ని రూల్స్ పాటించినప్పుడు ఇది కూడా ఒక రూల్ ఉందని నాకు తెలుసా, బరాబర్ నేను పాటించాను. ఇప్పుడు నాకు నేను నెగిటివ్ అవ్వాలని ఎందుకు అనుకుంటాను. సో నేను హ్యూమర్ పార్ట్గా కొన్ని మాట్లాడినా. అన్ఫార్చునేట్గా జరిగింది ఏంటంటే డే ఫస్ట్ వీక్లో కూడా ఒక పాయింట్ నాకు నచ్చినప్పుడు నేను ఫైర్ అయినా కెమెరా ముందుకు వచ్చి. అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంది ఇది, ప్రొవోక్ ఎందుకు చేస్తున్నారు, కొట్లాడుకుంటాం మీరెందుకు ప్రొవోక్ చేస్తున్నారు కూడా కెమెరాకి వచ్చి గట్టిగానే మాట్లాడినా నేను. సో మాట్లాడినప్పుడు కూడా నాకు ఏ వార్నింగ్ రాలేదు, నువ్వు రివర్స్ మాకు అగెనెస్ట్ మాట్లాడొద్దు అని ఏ రూల్ రాలేదు. సో అప్పుడు రానప్పుడు ఇప్పుడు వస్తే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది కూడా నిజం. సో నేనేమనుకున్నా అప్పుడు కూడా మాట్లాడాను, నేను ఇప్పుడే కొత్తగా మాట్లాడింది లేదు. సో అవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నా కాబట్టి నేను పాజిటివ్ ఉంటే నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, నెగిటివ్ ఉంటే గట్టిగా మాట్లాడుతున్నాను. సో నేను చేసిన ఒకటే బ్లండర్ మిస్టేక్, నేను మాట్లాడిన ఎమోషన్లో కొన్ని పదాలు ఫ్లిప్ అయినాయి. ఆ ఒక్క పదానికి నాకే బాధ అనిపించి, అరే ఈ మాట్లాడకుండా కరెక్ట్ పాయింట్ రేజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించి నేను సారీ చెప్పిన. ఎందుకంటే అది డెఫినెట్గా నా మిస్టేక్, కానీ స్టిల్ నా పాయింట్స్ పైన నేను స్టిక్ అని అయినా. సో అది చెప్తున్నా. సో అది నేను ముందు నుంచి ఉన్నా కాబట్టి సడన్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయ ఇది పాయింట్ పట్టుకుంటారు అని. సో అట్లా నేను అన్ఎక్స్పెక్టెడ్ అది.